तुम्हारा आंध्र में चंद्रबाबू जगन अच्छा करे चंद्रबाबू अच्छा करता है ఇక్కడ రాజధాని అంటే ఏంది? దేశమే సన్నమి పండుగ మళ్ళీ కరెంట్ బిల్లు ఫ్రీ అవుతుంది ఏమన్నా మామూలు ఫ్రీ మా తెలంగాణలో కరెంట్ బిల్లు ఫ్రీ ఉంది. రేషన్ కార్డులు కొత్త ఇచ్చిండు. సన్న బియ్యం ఇస్తుండు. అందరికి డబ్బులు వేసాడు. 2 లక్షలు రుణమాఫీ చేసిండు. 30 సంవత్సరాలకు డబ్బులు వేసాడు. ఇప్పుడు రైతు పొలానికి తన పాస్బుక్ లో తన ఫోటో కావాలన్నాడు. కొట్టారు కమ్మూరు. ఆస్తి మాదే అండి, తన ఫోటో ఉండబెట్టి మా ఫోటో ఉండాలి. కష్టపడి కొనుక్కున్నాడు. మా తాతలు ఇచ్చిన పొలం అంటే వాళ్ళు పట్టాలు చేశారని పలానా రోజు రాజశేఖర రెడ్డి కొడుకు చేసిండని చెప్పుకోవడం కోసం లే. మరి ఇంకా ఆయన చేసి అభివృద్ధి ఏం లేదు. అక్కడ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. చంద్రబాబు నాడే చేయలేదులే. రాజధాని 3 రాజధానులు అన్నాడు. 3 ఒకటి కూడా అవ్వకుండానే 3 అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు కంప్లీట్ చేసిండా? 2 సంవత్సరాలు పని చేస్తున్నాడు. రైతులు కూడా ఆదుకున్నాడా? సన్న బియ్యం లేదు, కరెంట్ బిల్లు ఫ్రీ లేదు, 2 లక్షలు 2 లక్షలు రుణమాఫీ లేదు. మరి పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ సిపిఐ సిపిఎం అంతమంది ఒక చర్చ మట్టిపోలేదు. డబ్బులు అది ఇచ్చి అలవాటు పెట్టాడు. రోడ్లు చేస్తున్నారు చూడండి. ఇప్పుడు రోడ్లు బాగా, మేము ఎక్కడి నుంచో వచ్చినాం, రోడ్లు బాగాలే, బస్సులు ఎత్తేసి నడుము నొప్పి వచ్చేసింది నాకు. అట్టుంది. ఏదేమైనా కొంచెం నయం అంటారు. కొంచెం చంద్రబాబు పవన్ కళ్యాణ్ వచ్చిన కాడ నుంచి సరే పనులు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ మీకు ఏమన్నా ఇచ్చిందా? రైతు భరోసా 20,000 ఇచ్చిండు. 20 ఎకరాలు ఉన్నోడికి 20,000, 10 ఎకరాలు ఉన్నవాడికి 20,000. ఎప్పుడో ఒకటే వేస్తాడు, ఆ ప్లాన్ మీద వచ్చి వేస్తాడు. అదొకటి. రుణమాఫీ ఏమైనా చేసిండండి? ఏమన్నా డోక్రా గ్రూపులకి వడ్డీ లేని రుణాలు ఇస్తుండే ఏమన్నా? కళ్యాణ్ మన ఇల్లులు ఏమైనా ఇచ్చిండా చంద్రబాబు? ఎన్టీఆర్ గృహం అంటే 2 సంవత్సరాలు అయింది, ఇంకా చేస్తాడని నమ్మకం ఉంది. మంచి చేయాలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గవర్నమెంట్ గారు అందరూ కలిసి ఆంధ్ర ప్రజల్ని సస్యశ్యామలంగా చేయాలని కోరుకుంటున్నారు. అందరు ప్రజలు మీ మీదే ఆశ ఉంది. మీరందరూ సమావేశాలు ఏర్పాటు చేసి తొందరగా సంక్షేమ పథకాలు చేయాలని పెద్ద మనిషి చెప్తున్నాడు. నేను కూడా సహకరిస్తాను. తొందరగా చేయండి. బాయ్. డబ్బులు ఇవ్వకూడదు. రాజధాని కట్టాలా? అమ్మఒడి ఇచ్చిండు, ఈ చేపలు పట్టేవాడికి ఇచ్చిండు. 45 సంవత్సరాల డబ్బులు అందరికి గవర్నమెంట్ వాళ్ళకి, రైతులకి మరి వాళ్ళకి ఇచ్చినట్టు వీళ్ళకి కూడా ఇవ్వచ్చుగా. సరే వాళ్ళకి ఇచ్చిండు అబ్బాయి, వీళ్ళకి కూడా ఇవ్వచ్చుగా. మరి అందరికి ఇవ్వాలిగా. 30 సంవత్సరాలు 30 సంవత్సరాలకి 55 సంవత్సరాల వాడికి ఇచ్చింది. అంత డబ్బులు దార పోసాడు. అంటే ఇప్పుడు 46 సంవత్సరాలు 57 సంవత్సరాలు మా తెలంగాణలో 57, 60 వస్తేనే పింఛని. మరి 50 సంవత్సరాలకి ఇచ్చిండు మాకెళ్ళి. రైతులు ఆదుకున్నాడా? రైతులను ఆదుకుండు, రైతు పని చేసిండు, రైతు అన్ని చేసిండు. ఇల్లు కట్టిండా? ఇల్లు ఎవడు కట్లా, వాడే కట్లా. 2 సంవత్సరాల్లో పగలు తీసి 5 సార్లు సీఎం చేసిండు. 5 సంవత్సరాలుగా ఇప్పుడు 3 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు వాడు 1 సంవత్సరంలో వచ్చి అన్ని చేసిండా? ఏం చేయలేదంటే ఇంకేం చేస్తాడు? 5 సంవత్సరాలు పరిపాలించిన చేసినంత వరకు చేసిండు. సంవత్సరాల్లో కరోనా వచ్చిందయ్యా. వాళ్ళ నాన్నగారు చేసిండు. ఫస్ట్ వాళ్ళ నాన్న మహారాజు, వాళ్ళ నాన్న మహారాజు. అంతే వాస్తవమే. తండ్రి కష్టం తండ్రి, కొడుకు కష్టం కొడుకురే. ఎవరి కష్టం వాడిది, ఎవరి పేరు వాడిది. ఏదేమైనా సరే ఇప్పుడు అందరు కలిసి ఏర్పాటు చేసుకుందామని
కూటమి ప్రభుత్వంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ప్రభుత్వం ఏం చేయదు, వాళ్ళు చేయలేరు. చెయ్యొద్దు అని నువ్వు అన్నది వాడు చేస్తారు. రోడ్లు ఆడేసిండు చెప్పు. వేసిండు, కొయ్య ప్రాంతాలు వేస్తుండు, ఆడ వేస్తుండు, తోట మూలలు వేసిండు, అన్ని వేస్తూనే ఉన్నాడు. ఆడ తోట ముందు వేసిండు. మొత్తం అడవిలో కూడా రోడ్లే. అడవిలో గిరిజన ప్రాంతాల్లో మా చెరువు ఉందా, చెరువు చుట్టూ రోడ్డు. ఇప్పుడు రోడ్డు ఉంది, అప్పుడు లేవు, రోడ్ లేదు. నేను కళ్ళు తాగడానికి వచ్చాడు, రోడ్ లేదు అడు. సరే ఏదైనా ఇప్పుడు చంద్రబాబు చేసేది చంద్రబాబు చేస్తాడు, జగన్ చేసింది జగన్ చేశాడు, అంతే తప్పులేదు. ఈసారి గెలుస్తాడు. సరే గెలుస్తాడనేది నువ్వు చెప్పొద్దు. గెలిస్తే మంచి చేస్తే గెలుస్తాడు. ఇగో మీరిద్దరు ఓటేస్తే రాడు, జనం ఓటేయాల. అది జనం మీ మీద నమ్మకం ఉండదు, జనం మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. మీరు తోచింది చెప్తారు, జనానికి కావాలా, జనాభివృద్ధి కావాలి, ఎవడైతే చేస్తాడో వాడే ప్రజానాయకుడు. హై చూడండి గైస్, ఒక రైతు ఈ పామాయిల్లో ఏ పంటలు వేశారో రైతుతోనే మాట్లాడదాం. వెళ్తున్నా నేను. ఈ పామాయిల్ చెట్లు చిక్కడికాయ వేశారు పామాయిల్లో. సాహిబ్ గారు, ఆంధ్రాలో జగన్ పాలన బాగుందా, చంద్రబాబు పాలన బాగుందా? ఏదైనా మాటకి చెప్పండి, మేము మంచిగా మాట్లాడుకునే వాళ్ళం. మీకు సన్న బియ్యం వస్తుందా? కరెంటు బిల్లు ఫ్రీయా మీకు? ఆర్టీసీ ఆడోళ్ళకి ఫ్రీయేగా? ఇది ఒకటే ఫ్రీ. ఏమన్నా రుణమాఫీ ఏమైనా చేసిండా? ఏం చేయలేదా? లేకపోతే ఆ డోక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇస్తుండా? ఇచ్చిండా? ఇప్పుడు మీ ఆంధ్రాలో సన్న బియ్యం అయితే లేదు, కరెంటు బిల్లు ఫ్రీ అయితే లేదు. ఇంద్రమ్మ ఇల్లు లాగా మన తెలంగాణలో మీకు ఏమన్నా చంద్రబాబు ఇల్లులు వచ్చినాయా? ఏమన్నా బీజేపీకి సంబంధించి ఇల్లులు ఏమైనా వచ్చినాయా? ఓ, పరిపాలన ఎట్లుంది మరి? మామూలుగా ఉంది అంటే చిన్నగా చేసుకుంటూ వస్తారు, టైం పట్టిద్ది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ అధికారం వచ్చి? 2 ఏళ్లలో ఏమైనా మంచి అభివృద్ధి పనులు చేశారా? రైతు భరోసా అంటే సంవత్సరానికి ఎంత అంటే ఎకరాల లెక్క ఎట్లా? మనిషికి ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక మనిషికి ఎంత వేసిండు? ఒక ఎకరం ఉన్న 20,000, 50 ఎకరాలు ఉన్న 20,000. వెరీ గుడ్. 20,000. సన్న బియ్యం లేదు, కరెంటు బిల్లు ఫ్రీ లేదు, వడ్డీ లేని రుణాలు ఏం లేవు. ఇదేనా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నా? పవన్ కళ్యాణ్ గారు సొంత నిర్ణయం తీసుకొని గిరిజనులు కానీ కొండల ప్రాంతాల్లో లేని వాళ్ళు పేదరికి ఏమన్నా అభివృద్ధి పనులు ఏమైనా చేస్తున్నారా? మీకేం సంక్షేమ పథకాలు రావట్లే? అప్పుడు ఆటో వాళ్ళకి జగన్ వేసిండా? అంటే వాళ్ళు చేసింది కాదు, వీళ్ళు ఏమైనా కొత్త చేశారా అంటున్నా. ఈ మధ్యలో లేనిపోయిన పింఛన్లు కూడా తీసేశారు కదా, మళ్ళీ వాళ్ళ వికలాంగులకు పింఛన్లు తీసేశారు, ధర్నాలు చేశారు. మళ్ళీ వాళ్ళ పింఛన్లు ఇప్పించారా లేదా? వాళ్ళు తప్పులు ఒప్పులు సరి చేసి ఇచ్చారు. వెరీ గుడ్. ఇంకా వేచి చూద్దాం, ఇంకా 3 సంవత్సరాలు ఉంది పరిపాలన. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయా? అవ్వలే. ఒకవేళ ఊపు మళ్ళీ ఎట్లా ఉందండి సర్పంచులలో? అది సరే, మంచి వ్యక్తిని ఎన్నుకోండి. ఎవరైనా సరే అధికారం అనేది ఏముంది, మంచి వ్యక్తి ఎవరైతే పనిచేస్తారో నిలబడతారో వాళ్ళకి ఓటేసుకోండి. అది ఏ పార్టీ వ్యక్తి అయినా సరే మీకు అందుబాటులో దగ్గరగా ఉండాలి. వాంబో 2 కోట్లు. ఇప్పుడు చేపల వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చినాడు, చేపల వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చినాడుగా. మా మంగళ వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చినట్టుగా, ముత్రాసి వాళ్ళకి కూడా ఇచ్చినట్టుగా, సాహిబులు కూడా ఇచ్చిండా, మాది వాళ్ళకి అందరికి ఇచ్చిండా, అన్ని కులాలకి ఇచ్చిండా? వామ్మో వామ్మో. ఇల్లు ఇచ్చిండు, గ్యాస్ బండ్లు ఇచ్చిండు, ప్రతి ఒక్క ఆడపిల్లలకి 5,000 ఇచ్చిండు, అమ్మ ఒడి ఇచ్చిండు, ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు, మంగళ వాళ్ళకి, మా చేపల వాళ్ళకి, అందరికి. బా 13,000 14,000 ఇస్తాడంట. మన నలుగురు పిల్లలు కలిపినా ఇస్తాడంట. ఉన్న పిల్లలకి వస్తున్నాయిగా. ఉన్న పిల్లలు బా గ్రేట్. నలుగురిని కనండి, నలుగురికి ఎత్తనంట వాడు. పెళ్లి మడికి ఎత్తడు, అమ్మాయిని చూపించిన బాధ్యత అయింది. ఏమంటుండు మళ్ళీ?
బావికి వెళ్ళారా? రోడ్లు మొత్తం గిరిజనులలో రోడ్లు వేస్తుండు, గిరిజన స్కూల్లో బడి కడుతుండు మొత్తం. ఆ చెరువు కట్ట రోడ్డు కూడా వేసిండు. అది చెరువు కట్ట రేట్ వేసిండగా. ఏందండి ఎటకారంగా మాట్లాడుతున్నారా, చేస్తున్నారని మాట్లాడుతున్నారా? అది చేసినట్టు ఎవడేం చేస్తాడు. బస్ కూడా ఫ్రీ అంటు. బస్ ఫ్రీ సరేలే. ఆంధ్రాకి వచ్చాం. తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిండు, ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిండు, రేషన్ కార్డులు కూడా ఇచ్చిండు, సన్నబియ్యం ఇస్తుండు, కరెంట్ బిల్లు ఫ్రీ. మహిళలకి రాష్ట్రంలో ఏ మూల పోయినా ఆర్టీసీ ఫ్రీ. వాడు ఈడు కులం మతం లేదు, ఉన్నోడు లేనోడని లేదు, ఒకటే. మళ్ళా వడ్డీ లేని రుణాలు కూడా ఫ్రీ. ఆడవాళ్ళకి డోక్రా గ్రూపులకి 5 లక్షలు వడ్డీ మాఫీ. మా ఊర్లో మా తెలంగాణలో బట్టి అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న మనం చాలా సస్యామలంగా చేస్తున్నారు. రైతులకి బోనస్ కింటాకి 500. పట్ట ఉన్నోడా పట్ట లేనోడని కాదు, ఎవడైతే రైతు పండించుకుంటాడో ఆ పండిన పంటకి కింటాకి ఎగస్ట్రా 500 ఇస్తుండు. గతంలో కేసీఆర్ పట్టాలు ఇచ్చేవాడికి ఇచ్చిండు, పట్టాలు లేని రైతులకి ఏమి ఇలే. రేవంత్ రెడ్డి గారు చెప్పినండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే రైతు బంధు ఇస్తే పట్టా ఉన్నవాడికే వస్తుంది. 2 ఎకరాలు ఉంది, 60 సంవత్సరాల నుంచి చేసుకుంటుండు, వాడి పట్టా చేయలేదు, వాడికి రైతు బంధు రావట్లేదు. కౌలు పని చేసుకున్న వాడికి రైతు బంధు రావట్లేదు. కాదు ఏం చేసినంటే ఎవరైతే పండించుకుంటారో కింటకి 500 బోనస్ ఇస్తుండు. అంటే 1 ఎకరానికి 30 క్వింటాలు ధాన్యం పండితే 15,000 వస్తున్నాయి. పండించే వాళ్ళు పండిస్తున్నారు, 25 క్వింటాలు పండిస్తున్నారు. సరే 10 ఎకరాలు ఉన్నోడికి కింటాకి 500 వస్తున్నాయిగా. అట్లా రైతు బోనస్ ఇచ్చాడు, సస్యశ్యామలంగా ఉంది. ఇప్పుడు కూడా ఏమంటుండు, తెలంగాణలో గుడిసె ఉంటే మళ్ళీ ఓట్లు అడగడానికి రాను అంటుండు. అంత ధైర్యం ఇస్తుందంటే రేవంత్ రెడ్డి గారు. గుడిసె ఉంటే నేను ఓట్ల కోసం నేను రాను, అందరికి ఇల్లు ఇచ్చేస్తా అన్నాడు. మాకు కావాల్సింది అదే. సస్యశ్యామలంగా ఉంది. మా బట్టి అన్న ఉన్నంత వరకు మన తెలంగాణ గడ్డ, శ్రీనివాస్ రెడ్డి ఉన్నంత వరకు మన తెలంగాణ గడ్డ చల్లగానే ఉంటుంది. కానీ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్, బీజేపీ గవర్నమెంటు, టీడీపీ గవర్నమెంటు, సిపిఐ, సిపిఎం వాళ్ళు కూడా చేస్తారు. చూడండి, మంచి చేస్తే ఓట్లేయండి, మంచి చేయకపోతే మీ ఇష్టం వచ్చిన నాయకుడిని పెట్టుకోండి. ఇందులో తప్పేం లేదు, ఎవరిని విమర్శించేది లేదు. జగన్మోహన్ రెడ్డి చేసేది జగన్మోహన్ రెడ్డి చేసిండు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారు, అంతే. ఏంటంటే ప్రజలకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళు మాయ మాటలు నమ్మకుండా ఓట్లు వేస్తారు, గెలిపించుకుంటారు, ప్రజానాయకుడు ఎన్నుకుంటారు. అప్పుడు దాకా ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉంటామే. ఏ నాయకుడు ఏం చేసుకుంటూ పోతాడో చేసుకోపోనండి. మంచిగా ఉంటే మళ్ళీ వేసుకోండి, మంచిగా లేకపోతే వేరే వాడిని ఎన్నుకోండి. అది మీ చేతిలో ఉంది.